హాయ్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ రవి నల్లపరెడ్డి ఫ్రమ్ ప్రెసిషన్ అకాడమీ. ఈరోజు సైన్స్ ఇన్ డైలీ లైఫ్ పార్ట్ 3. మెజారిటీ ఆఫ్ ది టాపిక్స్ న్యూటన్స్ థర్డ్ లా గురించి ఈరోజు నేను టచ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే థర్డ్ లానే కాదు, న్యూటన్స్ లాస్ 3 లాస్ ఉన్నాయి. ఫస్ట్ లా కూడా అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ మనకు న్యూటన్స్ లాస్ అప్లై కావడము ప్రకృతిలో మనం చూడొచ్చు. చాలా గ్రేట్ అబ్జర్వేషను, చాలా గ్రేట్ థీరీస్ ఆయన ప్రపోజ్ చేశారు. సిద్ధాంతాలు, భావనలు, వాటి గురించి, వాటి అప్లికేషన్స్ గురించి, ఇంకా కూడా బాయిల్స్ వేరే కొన్ని భౌతిక శాస్త్రానికి సంబంధించిన నిత్య జీవితంలో మనం చూసే విషయాలను ఈరోజు చర్చిస్తాం. మొట్టమొదటిగా గాలిలో పక్షి ఎలా ఎగురుతుంది? మనం ఎందుకు ఎగరలేకపోతున్నామో, పక్షులు ఎలా ఎగురుతున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఏ బర్డ్ ఫ్లైస్ బై యూజ్ ఆఫ్ ఇట్స్ వింగ్స్. కోర్స్ అందరికీ తెలిసిందే, అది రెక్కల ద్వారా ఎగురుతుంది. ఆ బర్డ్ ఏం చేస్తుందంటే, ఆ పక్షి ఎయిర్ని కిందికి తోస్తుంది. ఇట్లా ఉంటుంది కదా పక్షి, ఇలా ఉంటుంది అనుకున్నాం. సో గాలిని కిందికి తోస్తుంది అది ఫస్ట్. ఈ రెక్కల ద్వారా, ఈ రెక్కలు ఉన్నాయి, ఈ రెక్కల ద్వారా గాలిని కిందికి తోస్తుంది. కిందికి తోసేసరికి బర్డ్ పైకి వెళ్తుంది. ఇది కిందికి వస్తే గాలి కిందికి తోసే కొద్దీ అది పైకి వెళ్తా వస్తుంది. మనము ఇది న్యూటన్స్ థర్డ్ లా అనమాట. సైజ్ అండ్ ఫోర్స్ ఆఫ్ ది ఎయిర్ ఈక్వల్స్ టు ది సైజ్ అండ్ ఫోర్స్ ఆఫ్ ది బర్డ్. ఈ సైజ్ ఎఫ్ ఉంటుంది కదా, దీని ఫోర్స్ పైకి ఎగరడానికి సరిపోయేది సమానంగా జరుగుతుందన్నమాట. ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆన్ ది ఎయిర్ డౌన్వర్డ్స్ ఈజ్ ఆపోజిట్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది ఫోర్స్ ఆన్ ది బర్డ్ అప్వర్డ్స్. అంటే న్యూటన్స్ థర్డ్ లా ఏం చెప్తుంది? ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంటే సమానమైన ప్రతిచర్య ఉంటుంది వ్యతిరేక దిశలో. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, వ్యతిరేక దిశలో ఫోర్సెస్ ఉన్నప్పుడు నల్లిఫై అయిపోవాలి కదా అనుకుంటాం. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ఏ ఉంది అనుకుంటాం, ఫోర్స్ అది నల్లిఫై అయిపోతాయి కదంటే ఇక్కడ కాదు. ఎందుకంటే ఒక ఫోర్స్ గాలి మీద ఉంటే ఇంకొక ఫోర్స్ బర్డ్ మీద ఉంది కదా. సో పక్షి మీద ఉన్న ఆ ఫోర్స్ వేరు, గాలి మీదకి వెళ్తున్న ఫోర్స్ వేరు. కాబట్టి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మీద ఫోర్సెస్ అప్లై అవుతాయి. ఇంకా మొట్టమొదట మనం ఈ 3 లాస్ గురించి తెలుసుకున్నాం. మొదటి సూత్రం ఏంటంటే, బాహ్య బల ప్రయోగం లేనంత వరకు చలన స్థితిలో ఉన్న వస్తువు చలన స్థితిలోనూ, నిశ్చల స్థితిలో ఉన్న వస్తువు నిశ్చల స్థితిలోనూ ఉంటుంది. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై కాలేదనే అజంప్షన్తో మనం ఏమంటున్నాము? ఒక మూవింగ్ ఆబ్జెక్ట్ మూవ్ అవుతానే ఉంటుంది. ఊరికే ఒక చోట ఉన్నది అక్కడే ఉంటుంది, అది చెప్తున్నారు. సో ఇప్పుడు చదువుకునే పిల్లడు చదువుకుంటూనే ఉంటాడు, చదువుకున్నోడు అట్లే కూర్చొని ఉంటాడు లేజీగా. అలాంటిది అనుకోండి ఇది. ఈ వస్తువులు కూడా కదిలే వస్తువులు కదులుతూనే ఉంటాయి ఆపేదాకా. ఆగిపోయిండే వస్తువులు ఆగిపోయే ఉంటాయి కదిలించేదాకా. కోర్స్ ఇప్పుడు ఎందుకు అలా జరగట్లేదు అంటే, కదిలే వస్తువులకి ఫ్రిక్షను, గాలి అంతా ఉండడం వలన అది ఆగిపోతుంది కొంచెం సేపు అయిన తర్వాత. ఏమీ లేకపోతే స్పేస్లో అనుకో కదులుతూనే ఉంటాయి. రెండో సూత్రం, ఒక వస్తువు ద్రవ్య వేగంలోను మార్పు ఆ వస్తువుపై ప్రయోగించిన బలానికి అనుపాతంగా ఉంటుంది. ఆ బలం ప్రయోగించిన దశలో ఉంటుంది. సో ఒక మార్పు, ఒక వస్తువు ఉంది, దాని మీద ఒక బల ప్రయోగం చేసామంటే ఎఫ్, దాంట్లో ద్రవ్య వేగంలో మార్పు వస్తుంది. యాక్సలరేషన్ ఉంటుంది కదా, అది మార్పు వస్తుంది. అది దాని బలానికి ఎంత ఫోర్స్ ఉంటే అంత డిఫరెంట్ యాక్సలరేషన్ పెరగడం. తర్వాత అది ఏ డైరెక్షన్లో ఉంటుంది, దీని మార్పు, ఈ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో ఆ డైరెక్షన్లో ఉంటుంది. తర్వాత చర్యకు ప్రతిచర్య సమానంగా ఉండి వ్యతిరేక దశలో పనిచేయడమే 3వ సూత్రము.
ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, చర్యకు ప్రతిచర్య. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా ఉదాహరణలు కొన్ని చూద్దాం. ఒక స్విమ్మర్ ఉన్నాడు. ఒక స్విమ్మర్ కూడా ఏం చేస్తున్నాడు, పక్షిలాగానే చేస్తున్నాడు. మనం గాల్లో ఎగరలేం, కానీ నీళ్ళల్లో పక్షిలాగా చేతుల్ని, రెండు చేతులు, రెండు రెక్కలు అనుకోండి, అది వాటర్ని కిందికి పుష్. మీకు ఎవరికైనా ఈత వస్తే అర్థమైపోద్ది. ఇది ఈత కొట్టేటప్పుడు కిందికి అంటాం, వెనక్కి అంటాం, రెండు చేస్తున్నాం మనం. ఇక్కడ కిందికి అనడం ద్వారా ఫ్లోటింగ్ అంటే తేలుతూ ఉంటాం నీళ్ళల్లో, వెనక్కి అనడం ద్వారా ముందరికి పోతాం. బ్యాక్ స్విమ్మింగ్ కూడా మీకు తెలిస్తే ఇంకొకటి తెలుస్తుంది, ముందరికి నీళ్లు తోసినప్పుడు వెనక్కి వెళ్తా వస్తాం మనం బ్యాక్ స్విమ్మింగ్లో. సో ఇవన్నీ కూడా మనము వెనక్కి వెళ్తున్నామా, ముందరికి వెళ్తున్నామా, ఫ్లోటింగ్ కోసం ఏం చేస్తున్నాం. సో ఇదంతా కూడా న్యూటన్స్ థర్డ్ లా ప్రకారము. సో వాటర్ని ఏం చేస్తున్నాము, రిటర్న్ ది వాటర్ పుషెస్ ది స్విమ్మర్ ఫార్వర్డ్స్. మనము వాటిని వెనక్కి తోస్తే అవి మనల్ని ముందుకు తోస్తాయి నీళ్ళు, ఎనేబులింగ్ హిమ్ టు గో ఫార్వర్డ్ డ్యూరింగ్ ది స్విమ్మింగ్. ఇది పక్షులు కూడా అలాగే చేస్తున్నాయి. పక్షుల మోడల్లోనే మనం ఇక్కడ చేసుకుంటున్నాం. ఇంకోటి స్విమ్మర్ పుషెస్ ది వాల్. ఇది ఎప్పుడన్నా మీరు ఒలింపిక్స్, ఏషియాడ్లో చూసింటే ఇట్లా గోడలాగా ఉంటుంది, నీళ్ళల్లో ఇట్లా ఉంటారు వాళ్ళు. ఫాస్ట్గా ఇంత దూరం పోవాలా స్విమ్మింగ్లో అంటాం కదా, దానికి మొదలు పెట్టే చోట వీళ్ళు ఏం చేస్తారు, స్విమ్మర్స్ ఎంత గట్టిగా గోడని ఫోర్స్ అప్లై చేస్తారో అంత ఫాస్ట్గా ముందరికి పోతారు. మొత్తం స్విమ్మింగే కాదు, ఇక్కడ ఫస్ట్లో ఆ ఇనిషియల్ పుష్ ఉంది కదా, అది కాళ్ళతో గట్టిగా వెనక్కి తోయాల. ఎంత గట్టిగా తోస్తే అంత ఫాస్ట్గా ముందరికి వెళ్తాం. ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. అది ఇటువైపు యాక్షన్ చేస్తే ఇది ఆ గోడ కూడా మనకి రియాక్ట్ అవుతుంది, ఇటువైపు పుష్ చేస్తుంది మనల్ని. సో థర్డ్ లా అది ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఇంకా కూడా థర్డ్ లా చూస్తే మ్యాన్ వాకింగ్, అసలు మనిషి ఎలా నలవగలుగుతున్నాడు దానికి కూడా థర్డ్ లానే మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. మనం ఏం చేస్తాము, నడిచేటప్పుడు ఏ పర్సన్ పుషెస్ ది గ్రౌండ్ ఇన్ ది బ్యాక్వర్డ్ డైరెక్షన్. ఇది ఉంది చూడండి, ఇక్కడ వెనక్కి తోస్తున్నాడు, అందుకే మట్టి కూడా వెనక్కి పోతుంది. మన సినిమా హీరోలకి ఇట్లాంటివి చూపిస్తూ అంటారు, ఓ మట్టి లేస్తుంది, ఇతను ఇట్లా పోతుంటాడు. సో అలాగా భూమి ఏం చేస్తుంది, ఇతన్ని ముందరికి కదిలేటట్టు ఫోర్స్ ఇస్తుంది. మనం వెనక్కి దాన్ని దొబ్బిన స్విమ్మర్ది చూపించాను కదా ఇంతకుముందు, అదే కొంచెం యాంగిల్లో జరుగుతుంది ఇక్కడ. ఇట్లా ఫార్వర్డ్ బెండింగ్ ఉండడం వలన ఈ వెక్టార్స్ కూడా మనం చూసుకోవాలి. ఈ వెక్టార్స్కి ఇటు అటు అవుతుందన్నమాట. దానికి ఇలా ఉండడం వలన వాడు ఫాస్ట్గా ముందరికి పోవడానికి స్ప్లిట్ అవుతుంది ఈ వెక్టార్ ఇట్లా ఫోర్స్ చేస్తున్నాము. ఇట్లా ఫోర్స్ చేసినప్పుడు ఆ వెక్టార్ ఏమవుతుంది, స్ప్లిట్ అవుతుంది. ఆర్ యు గెటింగ్? సో అది ఇట్లా ఫోర్స్ చేస్తుంది భూమి, అది ఆ యాంగిల్లో ఉంది కాబట్టి ఇటు అవుతుంది. సో ఈ ఫార్వర్డ్ మూమెంట్ అనేది బాడీకి వస్తుంది. అండ్ ది గ్రౌండ్ ఇన్ రిటర్న్ పుషెస్ ది పర్సన్ ఇన్ ది ఫార్వర్డ్ డైరెక్షన్. కొంచెం ఇంక్లినేషన్ ఉంటే నడవడానికి ఈజీ. స్ట్రైట్గా కానీ వెనక్కి కానీ నిలబడుకొని నడిచినామంటే నడవలేము. ఇట్లా స్ట్రైట్గా నిలబడుకున్నామనుకో నడవలేము. కొంచెం వెనక్కి యాంగిల్ పెట్టండి, నడవలేము. ఎందుకంటే వెనక్కి అన్నప్పుడు వెక్టార్ అటువైపు వెళ్తుంది, వెనక పడిపోతాం. ఇంకా అట్లా చేసినామంటే పడిపోతాం. వెనక్కి నిలబడుకొని నడిస్తే పడిపోతాం. అదే కొంచెం ముందరికి వంగి నడిచినప్పుడు ఫార్వర్డ్ వెళ్తాం. స్ప్లిట్ చేసుకోవాలి ఆ ఫోర్స్ని, దస్ మేకింగ్ హిమ్ హర్ వాక్. మాన్యువల్ ట్రెడ్మిల్ చూడండి, సేమ్ సిద్ధాంతం. ముందరికి ఇట్లా కొంచెం వంగి దాన్ని వెనక్కి పుష్ చేస్తుంటాం కదా ట్రెడ్మిల్లో, మాన్యువల్ దాంట్లో. అప్పుడు మనము ముందరికి వెళ్తూ ఉంటాం. అదనమాట నడవగలుగుతాం. నడకకి కూడా న్యూటన్స్ థర్డ్ లా ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇప్పుడు కార్ మూవింగ్ ఫార్వర్డ్ చూడండి. కారు ఇట్లా చక్రాలు ఏం చేస్తున్నాయి, కార్ యాక్సిలరేట్స్ బికాస్ ది గ్రౌండ్ పుషెస్ ఫార్వర్డ్ ఆన్ ది డ్రైవ్ వీల్స్. ఈ డ్రైవ్ వీల్స్ని ముందరికి పుష్ చేస్తాయి. ఏది గ్రౌండ్ పుష్ చేస్తా అంటారు దానికి. ఇన్ రియాక్షన్ టు ది డ్రైవ్ వీల్స్ పుషింగ్ బ్యాక్వర్డ్ ఆన్ ది గ్రౌండ్. ఇది ఎందుకు పుష్ చేస్తుంది, ఇది చూడు. ఇక్కడ
మట్టి వెనక్కి లేస్తుంది. అంటే ఏంటి, మట్టిని వెనక్కి తోస్తున్నాము, భూమి దీన్ని ముందరికి తోస్తుంది. యూ కెన్ సీ ఎవిడెన్స్ ఆఫ్ ది వీల్స్ పుషింగ్ బ్యాక్వర్డ్స్. ఇది తార్ రోడ్డు మీద కనపడదు కాబట్టి మట్టి రోడ్డు తీసుకొచ్చాను ఎగ్జాంపుల్. అది వెనక్కి మనం పుష్ చేసే కొద్దీ టైరు దాన్ని ముందరికి పుష్ చేస్తుంది ల్యాండ్. దిస్ ఈజ్ థర్డ్ లా, ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. గుర్తుపెట్టుకోవాలి థర్డ్ లా. ఇంకా కూడా ఉన్నాయి దీని అప్లికేషన్స్. ఇప్పుడు ర్యాకెట్ ఉంది. ర్యాకెట్స్ ఎలా కదులుతాయి? ఎక్స్పెల్లింగ్ గ్యాస్ బ్యాక్వర్డ్స్ అట్ హై వెలాసిటీ. ఇట్లా వెనక్కి తోస్తూ ఉంటే అప్పుడు ఇది ముందరికి పోతూ వస్తుంది. ఆ గ్యాస్ వెనక్కిపోయినప్పుడు అది దీన్ని ముందరికి తోస్తుంది. దిస్ మీన్స్ ది రాకెట్ ఎగ్జర్ట్స్ ది లార్జ్ బ్యాక్వర్డ్ ఫోర్స్ ఆన్ ది గ్యాస్ మీద వెనక్కి పుష్ చేసే కొద్దీ కంబషన్ చేంబర్ యూస్ చేసి ది గ్యాస్ దేర్ ఫోర్ ఎగ్జర్ట్స్ ఎ లార్జ్ రియాక్షన్ ఫోర్స్ ఫార్వర్డ్. ఆ గ్యాస్ మీద ఇక్కడ ఉంటుంది గ్యాస్, ఇక్కడంతా గ్యాస్ ఉంది కదా, ఆ గ్యాస్ని వెనక్కి తోస్తున్నాం మనం. వెనక్కి తోయడం వలన ఆ గ్యాస్ ఏం చేస్తుంది, ఆ వాయువు ఈ ర్యాకెట్ని ముందుకు తోస్తుంది. ఇది గాలే కదా అనుకుంటాం, గాలి కూడా చాలా బలమైంది. వాయుపుత్రుడు గుర్తుపెట్టుకోండి ఎంత బలమైన వాడు. సో దిస్ రియాక్షన్ ఫోర్స్ ఈజ్ కాల్డ్ థ్రస్ట్. దీన్ని ఏమంటారంటే థ్రస్ట్ అంటారు ఫోర్స్ని. ఇప్పుడు హెలికాప్టర్ చూద్దాం. హెలికాప్టర్ కూడా న్యూటన్స్ థర్డ్ లా. సో ఇట్ క్రియేట్స్ లిఫ్ట్ బై పుషింగ్ ది ఎయిర్ డౌన్. ఇప్పుడు ఇట్లా ఈ ఫ్యాన్స్ తిరిగినప్పుడు, మామూలు ఇంట్లో ఫ్యాన్ తిరిగినప్పుడు కూడా గాలి కిందికి వస్తుంది కదా, ఇవి ఇంకా బలమైన రెక్కలు ఉంటాయి, దానికి 4 రెక్కలు పెట్టాడు చూడండి. చాలా బలంగా తిరగడం వలన గాలి కిందికి పుష్ చేస్తుంది. పుష్ చేసినప్పుడు అది భూమి మీదకి వస్తుంది కదా, అక్కడి నుంచి మళ్ళీ రియాక్ట్ అయిపోయి గాలి పైకి లేపుతూ ఉంటుంది దీన్ని. సో దేర్ బై ఎక్స్పీరియన్సింగ్ అండ్ అప్వర్డ్ రియాక్షన్ ఫోర్స్. ఇది దీని కిందికి తోసే కొద్దీ హెలికాప్టర్ అంత బలమైన దాన్ని కూడా ఈ గాలి మనం కిందికి తోసే కొద్దీ అది పైకి లేస్తుంది. ఏదైనా ప్రకృతిలో జంతువులు కూడా మూల వేసేసి పిల్లిని కూడా కొట్టబడితే అది కూడా తిరగబడుతుంది కదా, అట్లా ఇది కూడా దేని మీదైనా యాక్షన్ జరిగిందంటే దాని మీద రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు వెనక్కి గాలిని కిందికి తోసినామా అది నిన్ను పైకి లేపుతుంది. బర్డ్స్ అండ్ ఏరోప్లేన్స్ ఆల్సో ఫ్లై బై ఎగ్జర్టింగ్ ఫోర్స్ ఆన్ ఎయిర్ ఇన్ ది డైరెక్షన్ ఆపోజిట్ టు దట్ వాట్ ఎవర్ ఫోర్స్ దే నీడ్. మనం ఇట్లా పైకి పోవాలనుకోండి, అప్పుడు అది కిందికి తోయాలి గాలిని. అదే మనము కిందికి పోవాలి, పైకి తోయాలి గాలిని. మీరు ఎప్పుడైనా కానీ విమానంలో కూర్చొని ఉంటే మీకు ఇది ఐడియా ఉంటుంది. నేను చాలాసార్లు ఈ ఫ్లైట్స్లో రెక్కలు ఉంటాయి కదా, అక్కడ కూర్చోవడం జరిగింది. అంటే అదే పనిగా రెక్కల దగ్గర కూర్చోము, నాకేమంటే విండో దగ్గర కూర్చోండే దానికి ట్రై చేస్తా. అక్కడవి బోర్డింగ్ అప్పుడు అడిగితే విండో సీట్ కావాలంటే వాళ్ళు ఇస్తూ ఉంటారు, ఉంటే పాసిబిలిటీ. కానీ ఒకసారి మనం ఇట్లా మధ్యలో పడతాం. ఈ మధ్యలో పడినప్పుడు నేను మెయిన్గా ఏరోప్లేన్లో కూర్చున్నప్పుడు మేఘాలను చూస్తాను, తర్వాత ఈ వింగ్స్ ఎట్లా పనిచేస్తున్నాయో చూస్తాను. ఈ మేఘాలను చూసినప్పుడు నాకు నారదుడు గుర్తొస్తాడు. ఆ మేఘాలన్నిటివి కదలకుండా ఇట్లా పనుకొని ఉంటాయి పరుపుల్లాగా. అప్పుడు నమ్మేటని కాదు, ముందు ఇదేందుకు కదలట్లేదే అనుకుంటా అంటే నారాయణ నారాయణ అని. ఆయన స్వర్గంలో తిరుగుతుంటాడు కదా, అన్ని చోట్ల తిరుగుతుంటాడు. అయితే మెయిన్ పాయింట్ ఇక్కడ ఏమంటే దీనికి సంబంధించి ఈ కింద కొంచెం ఉంటాయి, పైన కొంచెం ఉంటాయి అన్నమాట ఎయిర్వి. అవి సిచ్యువేషన్ బట్టి అక్కడ ల్యాండింగ్ అప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎయిర్ మూవ్ చేస్తారు, వదులుతారు. లేకుంటే పైకి పోయేటప్పుడు కొన్ని ఫస్ట్ ఇలా గాలి ఇట్లా ఫోర్స్ ఫాస్ట్గా పోయి మెల్లిగా డైరెక్షన్ మారుస్తాడు. దాన్ని కొంచెం లిఫ్ట్ చేస్తే ఇట్లా పైకి వెళ్తుంది. ఇంకా వెళ్ళే కొద్దీ ఈ గాలితో మనం ఏం చేస్తాము, డైరెక్షన్ పైకా కిందికా ముందుకా వెనక్కి పోదులే ఏరోప్లేన్. ముందుకు పోవాలంటే ఈ ఎయిర్ ఉన్నాయి కదా వెనక్కి వస్తుంది గాలి. కిందికి పోవాలంటే పైకి పోవాలంటే ఇట్లా కిందికి వదులుతా అంటాడు. అన్ని వైపులా రెక్కలు 2 కారణాల వల్ల ఉన్నాయి. సో ఫ్లోటింగ్ కోసం అని చెప్పి సర్ఫేస్ ఏరియా పెంచడం ఒకటి, తర్వాత అది డైరెక్షన్ కావాలంటే ఫోర్స్ అప్లై చేయాలి కదా, గాలి కిందికా పైకా వెనక్క ఏటి వైపు కావాలంటే అటువైపు చేయడం ద్వారా దీన్ని మూమెంట్ థ్రస్ట్ క్రియేట్ చేసుకుంటారు విమానాలలో. ఇప్పుడు సెకండ్ లాకి వద్దాం.
సెకండ్ లాకి కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. సో ఒక బాల్ కిక్ చేసాం, సెకండ్ లా థర్డ్ లా కలిసి పనిచేస్తాయి మామూలుగా. వెన్ వీ కిక్ ఏ బాల్ వీ ఎగ్జర్ట్ ఫోర్స్ ఇన్ ఏ స్పెసిఫిక్ డైరెక్షన్. దీని మీద ఒక ఫోర్స్ అప్లై చేస్తాం మనం బాల్ని తన్నినప్పుడు. ఏ డైరెక్షన్లో మనం ఏ కాల్ అయితే మనం పరిగెత్తుకుంటూ వస్తున్నామో అదే డైరెక్షన్లో అనమాట, దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనం దళలేం కదా. దాన్ని కిక్ చేసినప్పుడు స్ట్రాంగర్ ది ఫోర్స్ ఫార్దర్ ది బాల్. మీరు గమనించి ఉంటారు కదా, ఎంత గట్టిగా తంతే అంత దూరం పోతుంది. అంటే ఏంటి, మన ఫోర్స్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తాం, ఫోర్స్ పెరిగిందంటే దీని యాక్సిలరేషను పెరుగుతూ వస్తుంది. సో దీనిది ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్. ఇది ఒక చోట మాత్రమే అప్లై కాదు, అది ఎక్కడో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి ఏమంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్. సో ఇది మాస్ తక్కువ అనుకో, ఇది చిన్నది, ఎక్కువ వెయిట్ లేదు అంటే ఎక్కువ ఈ ఫోర్స్ అంతా యాక్సిలరేషన్ లేక ఎక్కువ మల్టిప్లై అవుతుంది. మాస్ పెరిగే కొద్దీ ఇది ఇంకా బరువైంది బలమైందంటే తక్కువ దూరం పోతుంది. కాబట్టి మాస్ మల్టిప్లైడ్ బై యాక్సిలరేషన్, ఫోర్స్ అంతా కన్వర్ట్ అయిపోతుంది. దాని తక్కువ బరువైందైతే ఎక్కువ దూరం వెళ్తుంది. సో అది ఒక కికింగ్ ది బాల్ డైరెక్షను, ఎంత యాక్సిలరేషను, ఎంత డిస్టెన్స్ పోతుంది అనేది ఆ మాస్ని బట్టి కూడా ఉంటుంది. సో పుషింగ్ ఏ కార్ట్, ఇప్పుడు ఒక చిన్న పిల్ల హ్యాపీగా తోసుకుంటూ పోతుంది. ఈయన ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు, రెండు పుషింగే కదా. సో ఇట్స్ ఈజియర్ టు పుష్ అన్ ఎంటీ కార్ట్, ఏమీ లేదు దీంట్లో, కాబట్టి హ్యాపీగా తోసేసుకుంటూ వెళ్ళిపోతాను. సూపర్ మార్కెట్లో ఆడపిల్లలకి మగపిల్లలకి చాలా ఆనందం అనమాట ఇట్లా సూపర్ మార్కెట్లో బండి దోసుకుంటూ పోవడం. మేమేదో సైకిల్ టైర్లు దోసుకుంటూ పోతా అంటాం చిన్నప్పుడు, వీళ్ళకి ఇప్పుడు కార్ట్స్ అనమాట. లోడెడ్ వన్ ఉంటే కష్టం. మోర్ మాస్ రిక్వైర్స్ మోర్ ఫోర్స్. ఇది చూడండి, మాస్ పెరిగింది ఎంఏలో, ఎఫ్ పెరుగుతుంది కదా, మాస్ పెరిగే కొద్దీ ఫోర్స్ కూడా పెరుగుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. పుషింగ్ ఏ కార్ వర్సెస్ ట్రాక్టర్. ఇప్పుడు బ్యాటరీ డౌన్, ముందు రోజుల్లో బాగా ఉండేది సమస్య. ఇప్పుడు కార్ ఉంది, దానికి బ్యాటరీ డౌన్ అయింది అనుకున్నాం. సో అప్పుడు తోస్తారు మనుషులు, దీన్ని పుష్ చేస్తారు. ఇద్దరు ముగ్గురు వచ్చి పుష్ చేయండి అంటే పల్లెల్లో పాపం వచ్చేస్తారు, డబ్బులు ఏమి అడగరు. అదే ఒక ట్రాక్టర్ని పుష్ చేయమనండి, బండలు బండలు ఉంటాయి టైర్లు, దానికి ట్రాక్టర్కి బండలు బండలు ఉంటాయి. దాని వెనకాల పెద్ద ఒక ట్రాలీ ఉంటుంది. ఇంకా దీన్నేం పుష్ చేస్తాడు, ఎవరైనా పుష్ చేయమంటే ఎవ్వడు రాడు, పోయే బాబు మా వల్ల కాదంటారు. సో ఈ కార్ని పుష్ చేస్తాము, ట్రాక్టర్ని ఎందుకు పుష్ చేయలేము, ఎందుకంటే దాని బరువు ఎక్కువ, ఎం ఎక్కువ, మాస్ ఎక్కువ. సో కాబట్టి ఫోర్స్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది, మనుషులకి అంతా సరిపోదు, వాళ్ళ కెపాసిటీ కార్ పుష్ చేయడానికి అయితే సరిపోతుంది. అది ఇవంతా కూడా న్యూటన్స్ సెకండ్ లా, ఎంత ఫోర్స్ అప్లై చేస్తే ఎంత యాక్సిలరేషన్ వస్తుంది, ఎంత డిస్టెన్స్ ఉంటుంది, మాస్ని బట్టి ఎలా ఉంటుంది అది మాస్ యాక్సిలరేషన్ రెండిటికి. ఇంకా కూడా సెకండ్ లాలో రాకెట్స్ కూడా మనం సెకండ్ లా కూడా వాడచ్చు. రాకెట్స్ బేసిక్గా వెళ్ళడానికి థర్డ్ లా బేస్ అయితే, సెకండ్ లా ఎట్లా మనం దాన్ని వాడుకోవచ్చు, అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఫోర్స్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్. చెప్పే కదా F = ma. When a force is applied on the rocket, the force is termed as thrust. Greater the thrust, greater will be the acceleration. సో ఫాస్ట్గా వెళ్ళాలి, ఇప్పుడు ఎక్కువ ఫోర్స్ అప్లై చేయాలి. యాక్సిలరేషన్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ ది మాస్ ఆఫ్ ది రాకెట్. సో ఇది ఎక్కువ యాక్సిలరేట్ చేసాం ఫోర్స్ అంటే మాస్ని బట్టి కూడా ఉంటుంది. మాస్ తక్కువ ఉంటే యాక్సిలరేషన్ ఎక్కువైతుంది, మాస్ ఎక్కువైతే యాక్సిలరేషన్ తక్కువైతుంది అదే ఫోర్స్కి. సో లైటర్ ది రాకెట్ ఫాస్టర్ ది యాక్సిలరేషన్. సో రాకెట్ బరువు తక్కువ ఉంటే స్పీడ్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది సేమ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు. ఇప్పుడు దాని ఇంజిన్ కానీ దాని ఫ్యూయల్ అంతా కలిపి
ఇంత ఫోర్స్ అప్లై చేయగలుగుతున్నాయి. అలాంటి దానికి వెయిట్ తక్కువ ఉందంటే అది ఫాస్ట్గా వెళ్ళగలదు, దానికి రిక్వైర్డ్ స్పీడ్ తీసుకెళ్ళచ్చు. మనము ఇంకా ఆశపడి అందరి ర్యాకెట్స్ ఆ యూనివర్సిటీవి ఈ కంట్రీవి వేసుకుంటే కొంచెం పెంచేసామనుకో అప్పుడు కష్టం. సో దాని లిమిట్ ఎట్లా డిసైడ్ అవుతుంది, ఎంత బరువు ఉండాలి దానికని, ఇంత స్పీడ్ కావాలా, ఆ ఇంజన్ కెపాసిటీ ప్రకారము ఇంత ఫోర్స్ అప్లై చేయగలం మనకు తెలిసినప్పుడు దానికి బేస్ చేసుకొని వెయిట్ ఎంత ఉండొచ్చు అనేది. ఇప్పుడు 3 ఉన్నాయి కదా F=ma ఈక్వేషన్. సో 1 ఈజ్ గివెన్ అని, ఇంత యాక్సిలరేషన్ కావాలి, ఇంత మనం ఫోర్స్ పెట్టగలము, దాన్ని బట్టి మాస్ డిసైడ్ చేయొచ్చు. లేకంటే ఇంత మాస్ మనం తీసుకోవాలి డిసైడ్ అయిపోయినాము, ఇంత యాక్సిలరేషన్ కూడా ఉండాలి అంటే ఫోర్స్ ఎంత పెంచాలి అంటే దాని ఫ్యూయల్ కావచ్చు, దాని ఇంజన్ కెపాసిటీ కావచ్చు ఎంత ఉండాలి, అట్లా డిసైడ్ చేయొచ్చు. సో 3 ఉన్నప్పుడు 2 అన్నోన్స్ ఉంటే, సో ఇంకొకటి ఫోర్స్ ఇంత అప్లై చేస్తున్నాం, వెయిట్ ఇంత ఉంది, ఏ స్పీడ్లో పోతుందో తెలుసుకోవాలంటే అది చేయొచ్చు. సో 2 వచ్చినప్పుడు 3ది కనుక్కోవడం. న్యూటన్స్ సెకండ్ లా కార్ క్రాష్లో చూద్దాం. సో అకార్డింగ్ టు ది డెఫినేషన్ ఆఫ్ న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్, ఫోర్స్ ఈజ్ ది డాట్ ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ యాక్సిలరేషన్. చెప్పాను కదా F=ma. ఫోర్స్ ఇన్ ఏ కార్ క్రాష్ ఈజ్ డిపెండెంట్ ఎయిదర్ ఆన్ ది ఆర్ ది యాక్సిలరేషన్ ఆఫ్ ది కార్. ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, అని పోతుంది, అప్పుడు మనకి ఆపామనుకో సడన్ బ్రేక్ పడేది, ఏదో గుద్దేసింది, వేరే ఏదో స్టాండింగ్ ఆర్ట్గా ఏదో వచ్చింది, రాయి వచ్చింది, రాయిని చెట్టో ఏదో పక్కకు తిప్పాడు, గుద్దేసినప్పుడు ఏమైపోతుంది, యాజ్ ది యాక్సలరేషన్ ఆర్ ది మాస్ ఆఫ్ ది కార్ ఇంక్రీజెస్, ది ఫోర్స్ విత్ విచ్ కార్ క్రాష్ టేక్స్ ప్లేస్ విల్ ఆల్సో ఇంక్రీజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. మనం మంచి డ్రైవర్లు కదా, ఫాస్ట్గా పోతున్నాము, ఇంకొకడు స్లోగా పోతున్నాడు, నేను కొంచెం స్లో డ్రైవర్. సో ఇట్లా 60 కిలోమీటర్స్ 70, 80 దాటితే నేను అలౌ చేయను, మా డ్రైవర్స్ చెప్పేస్తా వద్దని నేను కూడా డ్రైవ్ చేయను. కానీ కొంతమంది 100 కూడా దాటిపోతుంటారు. ఏమవుతుందయ్యా అంటే సడన్గా బ్రేక్ వేసినామో లేకంటే యాక్సిడెంట్ అయిందంటే దానికి ఎక్కువ ఫోర్స్ ఉంటుందన్నమాట. దానికి ఈ ఫోర్స్ ఎందుకు F=ma, మాస్ ఈ కార్ది యాక్సిలరేషన్ ఉంటాయి కదా, ఒక్కసారిగా యాక్సిలరేషన్ ఎక్కువ ఉన్నప్పుడు క్రష్ అయిపోతాం మనం. ఇది కూడా వెహికల్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, చాలా సివియర్ డ్యామేజ్, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ జరగడానికి కారణం ఎక్కువ స్పీడ్లో వెళ్ళడం. సో అది స్పీడ్కి, కార్ క్రాష్కి, దాని ఇంపాక్ట్కి తేడా ఉంటుంది. హై స్పీడ్లో పోయినప్పుడు పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది, లో స్పీడ్లో పోయినప్పుడు అంతా ఉండదు. సో స్పీడ్స్ మ్యాటర్. వెహికల్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది, యాక్సిడెంట్ జరగకూడదు, జరిగితే స్లోగా పోయే వెహికల్స్లో ఉన్న వాళ్ళు బతుకుతారు, ఫాస్ట్గా పోయే వెహికల్స్లో ఉన్న వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్స్ ఆఫ్, అందుకే స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని రాస్తూ ఉంటారు కదా. ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూటన్స్ ఫస్ట్ లా, అక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయనుకో కొంచెం సేవ్ అవుతాడు. ఆ కాన్సెప్ట్ మళ్ళీ నేను ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లాకి వద్దాం ఇప్పుడు. ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ఇన్ యువర్ కార్ అట్ ఎ వెరీ హై స్పీడ్ అండ్ హిట్ సంథింగ్, వాట్ హ్యాపెన్స్, like brick or wall or tree or anything, car will come to a instant halt. ఫాస్ట్గా వెళ్తుంది కారు, ఫాస్ట్గా వెళ్తాండే కార్ని ఒక చోట దడేల్మని ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఏమైంది, ఇక్కడ మనిషి కూర్చొని ఉన్నాడు, ఇలాగా కూర్చోలా నిలబడినట్టుంది కానీ కూర్చున్నట్టుగా ఊహించుకోండి. అప్పుడు ఏమవుతుందంటే కార్ అనేది మూవ్ అవుతుంది, దాంతోపాటు మనిషి కూడా మూవ్ అవుతున్నాడు. దిస్ ఈజ్ కాల్డ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. 2 మోషన్లో ఉన్నాయి, ఎవరో ఆపితే తప్పించి ఆగదు, పోతానే ఉంటాయి. అప్పుడు ఏమైంది, కార్ వచ్చేసి ఇట్లా గుద్దుకోవడం వల్ల ఆగిపోయింది. కార్ ఆగిపోయింది కానీ మనిషి, లోపల ఉన్న మనిషికి ఇనర్షియా ఆఫ్ మోషన్ వలన అలాగే ముందరకు వచ్చేసి ఇలా వచ్చి దీని మీద పడి గుద్దుకుంటుంది తల. మనిషి ముందరికి సడన్గా ఆగిపోయినప్పుడు ఆ కంటిన్యూ అవుతూ ఉంటుంది దాని మోషన్, ఆ మనిషి యొక్క మోషన్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. కంటిన్యూ అయిపోయి దడాలమని ముందర గుద్దుకుంటాడు. ఎక్కువ ఫాస్ట్గా ఆగిపోవడంతో అది అలాగే కంటిన్యూస్గా వచ్చి గుద్దడంతో తలకి దెబ్బ తగులుతుంది, బలమైన గాయం తగులుతుంది. అందుకే ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్, ఇప్పుడు కొత్తగా వచ్చే కార్లు, కాస్ట్లీ కార్స్లో ఎయిర్ బ్యాగ్స్ పెడుతున్నారు.
ఆ ఎయిర్ బ్యాగ్స్ ఏం చేస్తాయి, ఆ యాక్సిలరేషన్ ఒక్కసారిగా దెబ్బ తగలకుండా స్లోగా ముందరికి వస్తుంది తల. కాబట్టి ఆ టైంలో అంత ఎక్కువ హర్ట్ కాదనమాట హెడ్. సో ఇది ఇనర్షియా ఆఫ్ మోషన్లో మనం తెలుసుకునేది. ఇంకా బట్ యూ విల్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. దిస్ ఈజ్ వై కార్స్ హ్యావ్ ఎయిర్ బ్యాగ్స్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ స్మాషింగ్ ది విండ్ స్క్రీన్. దాన్ని తగిలి కొట్టేసుకోకుండా. అట్లే ఏమన్నా చేతిలో బాలో లేకుంటే ఏదో ఆబ్జెక్ట్స్ వెనకాల లగేజ్ ఉంటుంది, లగేజ్ ఎగిరి ముందర పడుతుంది. ఎందుకు? అది కూడా ఇనర్షియా ఆఫ్ మోషన్లో ఉన్నింది కదా. ఇవన్నీ కూడా ఇలా జరుగుతుంటాయి. ఇది నేచర్లో జరిగేది. కొన్ని మనము సినిమాలలో చూపిస్తుంటారు. ఈ న్యూటన్స్ సెకండ్ లాని వ్యతిరేకంగా, థర్డ్ లాకు వ్యతిరేకంగా చూపిస్తుంటారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సరదాగా. ఇప్పుడు ఒక హీరో ఉంటాడు, ఏదో జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఇంత వెయిట్ ఉంటారు, ఒక 70 kgs ఉన్నాడు అనుకున్నాము మ్యాక్సిమం. ముందు ఇంకా ఎక్కువ ఉండే ఎన్టీఆర్, ఇప్పుడు తగ్గాడు, ఒక 65 kgs ఉన్నాడేమో, 70 kgs. ఆయన తంతాడు ఎవరినో, లేకుంటే చేత్తో ఇలా కొడతాడు. కొడితే ఇతను ఒక 120 kgs ఉన్నోడు ఉంటాడు, వాడు ఇలా గాల్లో ఎగురుకుంటే వెళ్ళిపోతాడు. అది ఎట్లా పాసిబుల్? ఇప్పుడు వీడి చేతికి మాస్ అండ్ యాక్సిలరేషన్ F=ma కదా. మాస్ ఎంత? చెయ్యి యొక్క బరువు ఎంత ఉందని? చాలా తక్కువ ఉంటుంది చేతి బరువు. అంత ఒక 2 kgs, 3 kgs, 5 kgs వేసుకో. దాన్ని ఎంత ఫోర్స్తో ముందరకు తీసుకుపోయినా కానీ వీడు వెయిట్ ఎంత? వీడు ఎలా ఎగురుతాడు? ఇలాగ ఎగురుకుంటా వెళ్ళిపి ఏ ట్రాన్స్ఫార్మర్లో గుద్దుకోవడం, ఇదంతా ఎందుకవుతుంది? ఇదంతా అయ్యే పనేనా? పెద్ద ఇప్పుడు బాహుబలి ఉంది, ఆయన పెద్ద బ్రాంజ్ దాన్ని చేత్తో ఇలా ఆపేస్తుంటాడు. ఎక్కడ పెద్ద పెద్ద దున్నపోతుల్ని హీరో విలన్ వచ్చి ఇట్లా ఆపుతాడు కొమ్ములు బట్టి. దాని బలం ఎంత, మన బలం ఎంత? అది ఫిజికల్గానే ఉంటుంది. నువ్వు ఎంత గ్రేట్ హీరో అయిండొచ్చు, నీకు ఎన్ని సినిమా హిట్లు కొట్టిండొచ్చు, కానీ వాడి చేతికి ఉండే బలము కొంచెమే, దాని వెయిట్. దాన్ని ఎంత స్పీడ్లో ముందరికి తిప్పుతాడు? పోనీ ఇది వెయిట్ తక్కువే, కానీ విపరీతమైన స్పీడ్లో ముందరకు వచ్చాడు అనుకో, అప్పుడు బుల్లెట్ లాగా అయ్యి దుంగబడాలి మనిషికి, అంతేగాని ఎగరడు. సో బుల్లెట్ కాన్సెప్ట్ చూడండి. బుల్లెట్ ఏం చేస్తుంది? ఇట్లా ఉంటుంది, దాని స్పీడ్ని బట్టి. మామూలుగా చేత్తో బుల్లెట్ తీసుకొని కుచ్చితే ఎవడికేం కాదు. అదే విపరీతమైన స్పీడ్లో ముందరకు వస్తుంది కాబట్టి దానికి మాస్ తక్కువ ఉన్న యాక్సలరేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమవుతుంది? హోల్ పడుతుంది బాడీలో. ఒక మనిషి యొక్క బాడీ, ఒక మనిషి చూద్దాం ఇప్పుడు. మనిషి యొక్క బాడీ ఉంటుంది, దానికి వచ్చి హోల్ పడిపోతుంది, దూరిపోతుంది లోపలికి. అది యాక్సలరేషన్ ఎక్కువ. ఈ హీరో కొట్టినప్పుడు అలా చెయ్యి దుంకన్న పడి లోపలికి పోవచ్చు, అది నమ్మచ్చు. ఈ న్యూటన్స్ సెకండ్లా ఒప్పుకుంటారు దాన్ని. కానీ ఎగురుకుంటే ఎట్లా పోతాడు? ఒకడు కాదు, 5-6 మందిని అలా అలా కొడుతుంటాడు, ఎగురుతూ ఉంటారు వాళ్ళు గాల్లో. ఇదంతా వర్కౌట్ అయ్యే పని కాదు. అది ఎంత హీరో అయినా కానీ అది నాన్ బిలీవబుల్. ఇట్ డజంట్ ఫాలో ది న్యూటన్స్ లాస్. కాబట్టి ఇదంతా ఊరికే ఉల్లుల్లే ఉత్తిదనమాట. సో ఇంకొకటి చూద్దాం, న్యూటన్స్ ఫస్ట్ లా. హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ ది బిహేవియర్ ఆఫ్ కాఫీ ఇన్ ఏ కాఫీ కప్ ఫిల్డ్ ఇన్ ది రెమ్ వైల్ స్టార్టింగ్ ఏ కార్? ఇప్పుడు నీళ్ళు తాగుతూ అంటాం, కాఫీ తాగుతూ అంటాం, పోనీ అంటాం. కారు సడన్గా ముందరికి పోతేనే కాఫీ ఏమవుతుంది? కాఫీ కప్పు ఇలా కాఫీ ఉంటుంది అనుకున్నాము, ఇది హ్యాండిల్. ఈ దీంట్లో ఇలా ఇలా ఉన్నప్పుడు ఎగిరి ఇట్లా పడుతుంది వెనక్కి, అది ముందరికి పోతుంది కదా కారు, ఇది వెనక్కి వచ్చేస్తుంది. ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉంటుంది కాఫీ. అదే కాఫీ తాగుతుంటాం, సడన్ బ్రేక్ వేసినాము, ముందరికి పడిపోతుంది దాంట్లోని కాఫీ. సో ఇది అన్నమాట మనము ఆబ్జెక్ట్స్ అన్నీ మూవింగ్ అండ్ రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి. లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్స్ ఫస్ట్ లా. ఇంకా కొన్ని చూద్దాం. సో ఒక లిఫ్ట్లో పోతున్నాం మనము, పైకి పోతున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేయండి లిఫ్ట్ ఎక్కి. కరోనా కాబట్టి నేనైతే లిఫ్ట్లో ఎక్కట్లే, దిగట్లే, అవాయిడ్ చేస్తున్నాను. మామూలుగానే దిగను, స్టెప్స్లోనే దిగుతాను. ఎందుకంటే అనవసరం కరెంటు వేస్ట్ చేయడం అంటే ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ కాబట్టి మెట్లు దిగుతా. ఇప్పుడేమంటే ఎక్కడం కూడా స్టెప్స్ మీదనే వచ్చేస్తున్నా, 4th ఫ్లోర్ అయినా. ఎందుకు? కరోనా వేస్ట్ అని. కానీ
మీరుగానే ఎక్కుతూ ఉంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. లిఫ్ట్ పైకి పోయినప్పుడు మన బ్లడ్ ఉంది కదా, రషెస్ డౌన్వర్డ్స్, బ్లడ్ అట్లే ఉండిపోతుంది, బాడీ పైకి పోతూ ఉంటుంది, కిందికి పోయినట్టు కొంచెం బరువుగా అనిపిస్తుంది అనమాట. అదే కిందికి వచ్చేస్తున్నాం అనుకో, 20 ఫ్లోర్స్ అట్లాంటిది దిగేటప్పుడు మీకు లైట్గా అనిపిస్తుంది. ఆ బ్లడ్ అంతా కూడా హెడ్లోకి ఇట్లా రష్ అయిపోతుంది. ఎందుకంటే మనం కిందికి వస్తున్నాము, బ్లడ్ అలాగే ఉంటుంది ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో. ఒక్కసారిగా ఉన్న బ్లడ్ అంతా పైకి ఉండిపోతుంది, బాడీ కిందికి వస్తుంది. అప్పుడు బ్రెయిన్కి ఎక్కువ బ్లడ్ అయిపోయిన తర్వాత లైట్ ఫీలింగ్ వస్తుందన్నమాట. అదొకటి మనం గమనించవచ్చు. ఫస్ట్ లా అది హెడ్ ఆఫ్ ఎ హ్యామర్. ఈ హ్యామర్ ఉంది, ఎప్పుడన్నా మీరు హ్యామర్ వాడింటే మీకు అర్థమైంది, ఇది లూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ముందర ఐరన్ ఉంటుంది కదా, అది కట్టి పైన లూజ్ అయినప్పుడు అది మీరేం చేయొచ్చు, దానికి మళ్ళీ దాని మీద పెట్టేసి చిన్న గుడ్డ చుట్టి అట్లా పెడతాం కదా, పెట్టిన తర్వాత కిందికేసి కొడతాం దాన్ని నేల మీద, బండ మీద కొట్టినప్పుడు ఏమవుతుంది, కట్టి కిందికి వచ్చి సడన్గా ఆగిపోతుంది. ఇదేమవుతూ ఉంటుంది, ఈ పైన ఉండే ఐరన్ది అది కూడా కిందికి వస్తూ ఉంటుంది. ఇది సడన్గా ఆగిపోతుంది కానీ ఇది ఆగదు, ఇలాగ కిందికి వస్తుంది. అప్పుడు దాన్ని ఫోర్స్ఫుల్గా సెట్ అయిపోతుంది. కట్టి ఆగిపోయినప్పుడు అది పైనుంచి కిందికి వచ్చి కూర్చుకుంటుంది. మనం చేత్తో ఎంత చేసినా కష్టం. ఆ జర్క్ ఇచ్చి ఒక్కసారిగా ఆపినామంటే పైనుంచి అది అలాగే మూమెంట్ కంటిన్యూ అవుతా కిందికి వస్తుంది. దట్ ఈస్ న్యూటన్స్ ఫస్ట్ లా, ఇనర్షియా ఆఫ్ మోషన్. సో టు డిస్లాజ్ కెచప్, ఇప్పుడు కెచప్ ఉంది, ఇట్లా వేస్తాం రావట్లే, ఏం చేస్తాము, ఫోర్స్ఫుల్గా కిందికి తీసుకుని సడన్గా ఆపేస్తాం. లోపల ఉండేది ఉంది కదా కెచప్, అది ఫోర్స్ఫుల్గా మూమెంట్లోకి వచ్చి అలాగే కిందికి వస్తుంది మూమెంట్లో. అది మూమెంట్లో ఉండాలా, కెచప్ బాటిల్ ఆగిపోవాలా. అది మనము అన్ని చోట్ల వాడుతున్నాం చూడండి న్యూటన్స్ లాస్ని, ఎక్కడైనా కానీ వాడుతూనే ఉంటాం వీటిని. ఇప్పుడు న్యూటన్ కాకుండా వేరే సిద్ధాంతాలు కూడా కొన్ని గమనిద్దాం. హైడ్రాలిక్ బ్రేక్స్ ఉంటాయి వెహికల్స్లో. హైడ్రాలిక్ బ్రేక్స్ ఎందుకుంటాయి, అవి సమానంగా అన్ని వైపులా వెళ్ళేటట్టు చేస్తాయన్నమాట ప్రెషరు. ఈ హైడ్రాలిక్ బ్రేక్స్ ప్రిన్సిపల్ ఆఫ్ పాస్కల్స్ లా, పాస్కల్ అనే మహానుభావుడు చెప్పిన లా, సిద్ధాంతము, భావన. అకార్డింగ్ టు దిస్ లా, వెనెవర్ ప్రెషర్ ఈజ్ అప్లైడ్ ఆన్ ఫ్లూయిడ్ ఇట్ ట్రావెల్స్ యూనిఫామ్లీ ఇన్ ఆల్ ది డైరెక్షన్స్. ఎప్పుడైతే మనము ప్రెషర్ అప్లై చేస్తామో ఒక ద్రావకం మీద, అది అన్ని వైపులా సమంగా వెళ్తుంది, ప్రెషర్ యూనిఫామ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆల్ డైరెక్షన్స్లో. దేర్ ఫోర్ వెన్ వీ అప్లై ఫోర్స్ అనే స్మాల్ పిస్టన్, ఒక చిన్న పిస్టన్, ఇది పిస్టన్, దీని మీద ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఆ ప్రెషర్ ఏంటి, ట్రాన్స్మిటెడ్ త్రూ ది ఫ్లూయిడ్. ఆ ఫ్లూయిడ్ ఉంటుంది ఇక్కడ, ఈ ఫ్లూయిడ్ ద్వారా ఇలా ట్రాన్స్మిట్ అయిపోయి లార్జర్ పిస్టన్కి వెళ్ళి అది మూవ్ అవుతుంది. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దిస్ లార్జ్ ఫోర్స్ యూనిఫామ్ బ్రేకింగ్ ఈజ్ అప్లైడ్ ఆల్ 4 వీల్స్. ఒక వీల్కి ఒక రకంగా వెళ్ళిందనుకో, కార్ గందరగోళం అయిపోద్ది. సో అన్నిటికీ ఒకటే టైంలో ఒకటే పద్ధతిలో యూనిఫామ్గా కావాలి. ముందర ఎక్కువ బ్రేక్స్ పడి వెనక పడలేదనుకో, అప్పుడు వెనక బండి లేస్తుంది అలాగా పైకి. అలాగా మనము చూడాలి వీటిని, ఎట్లా దేని మీద పడుతుంది ప్రెషర్ అని. సో యాజ్ బ్రేకింగ్ ఫోర్స్ ఈజ్ జనరేటెడ్ డ్యూ టు హైడ్రాలిక్ ప్రెషర్, దే ఆర్ నోన్ యాజ్ హైడ్రాలిక్ బ్రేక్స్. హైడ్రాలిక్ అంటే వాటర్ యూస్ చేసుకొని లేకుంటే ఒక లిక్విడ్ యూస్ చేసుకొని పనిచేసేదే హైడ్రాలిక్ అనమాట. సో అది లిక్విడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ గ్యాస్, యాజ్ లిక్విడ్స్ ఆర్ ఇన్కంప్రెసిబుల్. గ్యాస్ వాడుకోవచ్చు కదా, ఇంకా బాగుంటుందంటే గ్యాస్ కంప్రెసిబుల్ కదా, ఎక్కువ ప్రెస్ చేసే కొద్దీ కంప్రెస్ అయిపోతుంది. వాటర్ లిక్విడ్స్ కంప్రెసిబుల్ కాదు కాబట్టి ఫోర్స్ అప్లై చేస్తాయి అవి బ్రేక్స్కి. ఇంకా సిరంజి, హైడ్రాలిక్ ప్రెస్, అవి కూడా అదే సిద్ధాంతం, పాస్కల్ సిద్ధాంతం మీద ద్రవ పదార్థంలో ఏదైనా ఒక బిందువు వద్ద పీడనాన్ని ఉపయోగిస్తే ఆ పీడన ప్రభావము ఆ ద్రవ పదార్థం అన్ని వైపులకు సమానంగా విస్తరిస్తుంది అనేదే పాస్కల్ సిద్ధాంతము. అదే సిరంజికి, హైడ్రాలిక్ ప్రెస్కి ఇలా నొక్కుతా అంటే ఇలా పైకి లేస్తూ ఉంటుంది. కార్ను కూడా లేపేస్తాం. హైడ్రాలిక్ బ్రేక్స్, హైడ్రాలిక్ ప్రెస్, సిరంజి, ఇవన్నీ కూడా
పాస్కల్ సిద్ధాంతం మీద ఆధారపడి ఉన్నాయి. పాస్కల్ ఇంకా చాలా కనుక్కున్నాడు, మనం ఇప్పుడు ఒక పార్ట్ మాత్రమే హ్యాండిల్ చేసాం. ఇక స్టెథోస్కోప్ చూద్దాం ఎట్లా పనిచేస్తుందో. ఈ అందరూ చూసే ఉంటారు కానీ అది ఎట్లా పనిచేస్తుంది. ఎయిర్ ఫిల్డ్ ట్యూబ్ ఇది. ఈ స్టెథోస్కోప్ దీంట్లో అంతా గాలి ఉంటుంది. డయాఫ్రమ్ అట్ ది ఎండ్, ఇక్కడ ఒక డయాఫ్రమ్ పెడతాడు, చెస్ట్ మీద పెడతారు, మన చెస్ట్ మీద అది పెట్టిన తర్వాత వైబ్రేషన్స్ వస్తాయి దాంట్లో. ఆ సౌండ్ వచ్చిన తర్వాత దీస్ వైబ్రేషన్స్ ఆర్ ఛానలైజ్ త్రూ ది ఎయిర్ ఫిల్డ్ ట్యూబ్. ఈ ట్యూబ్ మొత్తం ఎర్రగా ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇది ఎయిర్ ఫిల్డ్, గాలి ఉంటుంది దాంట్లో ట్రావెల్ అవుతుంది. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, ఇది ఏం చేస్తుంది, ఇది ట్యూబ్ అనుకున్నాము, ఇక్కడ స్టెత్ నుంచి వచ్చింది, ఇట్లా వచ్చి రిఫ్లెక్షన్స్ అక్కడక్కడే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఆ శబ్దము. మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్, శబ్ద పరావర్తనము. ఇప్పుడు కాంతి ఎట్లయితే పరావర్తనం చెందుతుందో ఏదన్నా సర్ఫేస్ మీద పడినప్పుడు, అలాగే శబ్దం కూడా పరావర్తనం చెందుకుంటూ బయటికి వెళ్ళిపోకుండా శబ్దము అలా ట్రాన్స్ఫర్ దాంట్లో మూవ్ అవుతూ వస్తుంది. ఎట్లయితే మనము లిక్విడ్స్ని ఒక ట్యూబ్లో పంపిస్తామో అట్లా ఈ శబ్ద తరంగాల్ని కూడా ఒక ట్యూబ్లో పంపిస్తున్నాం. అదే కాంతి తరంగాలను పంపించే మార్గం కూడా ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు శబ్ద తరంగాల్ని ఒక ట్యూబ్లో పంపించడమే శబ్ద పరావర్తనము. దాని ద్వారా స్టెథోస్కోప్ పని చేస్తుంది. ఇక్కడ ఉండేది ఎక్కడికో వెళ్ళిపోకుండా సౌండ్ దీని ద్వారా మెల్లిగా మూవ్ చేసుకుంటా పైకి తీసుకొస్తున్నాం అన్నమాట. మామూలుగా అయితే ఏమయ్యేది, ఇక్కడ చెస్ట్ దగ్గర హార్ట్ది బీట్ ఇది పెట్టామనుకో, ఈ శబ్ద పరావర్తనం అన్న ఇది లేకపోయినంటే ఇది ఇక్కడిక్కడే వెళ్ళిపోయేది సౌండ్. అలా పోకూడదు. ఇప్పుడు మామూలుగా ఏం పెట్టట్లే, వినొచ్చు కదా డైరెక్ట్గా, విన్నప్పుడు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంది. అట్లా వినకుండా అక్కడున్న శబ్దాన్ని ఇట్లా ట్యూబ్లో తీసుకొచ్చి చెవుల దాకా ఆ శబ్దం ఎక్కడ మిస్ కాకుండా తీసుకురావడం, ఇది శబ్ద పరావర్తనం. ఇప్పుడు మెగాఫోను, సౌండ్ బోర్డు అవి కూడా శబ్ద పరావర్తనం చేసుకుని, ఇప్పుడు మెగాఫోన్ ఉంటుంది, ఇట్లా మాట్లాడతాం కదా మెగాఫోన్, అది అందరికీ స్పీచ్లు ఇస్తూ అంటారు కదా ఎవరైనా పెద్దోళ్ళు, రాజకీయ నాయకులు, అది ఇట్లా పనిచేస్తుంది అనమాట. అది ఏం చేస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్తూ ఉంటుంది. శబ్ద పరావర్తనం చెందుతుంది మెగాఫోను ఈ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అలాగే సౌండ్ బోర్డ్, సో గిటారు లేకుంటే వయలిన్ వేరే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వాటి సౌండ్ బోర్డ్స్ కూడా ఆ స్ట్రింగ్ ఇన్స్ట్రుమెంట్, ఆ స్ట్రింగ్ వైబ్రేట్ అయినప్పుడు ది అగైనిస్ట్ దట్ బోర్డ్ ఇట్ వైబ్రేట్స్. దట్ ఆల్సో హ్యాస్ దిస్ సౌండ్ బోర్డ్. ఇట్లా వైబ్రేట్ అయినప్పుడు ఆ సౌండ్ బోర్డ్కి వచ్చిన తర్వాత ఆ బోర్డులో ఏం చేస్తాము, మామూలుగా వైరే పెట్టుకున్నాం అనుకో బోర్డు లేకుండా, ఇప్పుడు వీణ కావచ్చు ఏదైనా కానీ, అప్పుడు ఏమవుతుంది, దానికి అక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అవుతాయి, మల్టిపుల్ ఈ రిఫ్లెక్షన్స్ జరుగుతుంది అనమాట. అది యూజ్ అవుతుంది మనకి. లేకుంటే ఒట్టి స్ట్రింగే పెట్టేసుకుంటే, ఇట్లా 2 రాడ్స్ మధ్యలో ఒక స్ట్రింగ్ పెట్టుకొని ఇట్లా కొడితే ఆ శబ్ద పరావర్తనం జరగదు. సో యాంప్లిఫికేషన్ కూడా జరగదు. సో సౌండ్ బోర్డ్ కావచ్చు, మెగాఫోన్ కావచ్చు, స్టెథోస్కోప్ కావచ్చు, ఇంటర్నల్ రిఫ్లెక్షన్ శబ్ద పరావర్తనాన్ని ఆధారం చేసుకొని పనిచేస్తాయి. ఇప్పుడు అదే కాంతి పరావర్తనంకి వచ్చామనుకో మనము, ప్రిన్సిపల్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తనము. ఈ ఆప్టికల్ ఫైబర్స్ చాలా మల్టిపుల్ లేయర్స్ ఉంటాయి ఫైబర్స్. సో ఒకదాంట్లో ఒకటి. ఇది ఇప్పుడు వైఫై మనం వాడుకుంటాండేదంతా ఈ ఆప్టికల్ ఫైబర్స్ ద్వారానే వీలవుతుంది. సో లైట్ సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ, ఆప్టికల్ అంటే లైట్. ఆ సిగ్నల్స్ ఏం చేస్తాయి, ఇట్లా మూవ్ అవుతాయి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ విత్ నెగ్లిజిబుల్ లాస్ ఆఫ్ ఎనర్జీ. అస్సలు దానికి ఏం లాస్ ఆఫ్ ఎనర్జీ లేకుండా మళ్ళీ ఇంకొక రౌండ్ చుట్టింటాం కాబట్టి లోపలనే ట్రావెల్ చేసుకుంటూ కాంతి ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది ఇట్లా ఎక్కడికో. లేకుంటే ఇక్కడ పడి ఏదైనా ఇట్లా అద్దమో ఏదో పెట్టాం మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది వెనక్కి. లేకుంటే ఇట్లా ఒక సర్ఫేస్ ఉంది, ఇట్లా వెళ్ళింది, ఇట్లా రిఫ్లెక్ట్ అయింది, అది మనకు కనిపించేది. మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ఒకటి పెడుతున్నాం, మళ్ళీ ఇది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ ఒకటి పెడుతున్నాం, ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, అట్లా అవుతాయి కదా. అందుకే ఇట్లా కంటిన్యూస్గా పైప్లో ఇంటర్నల్గా అటుబడి ఇటు ఎక్కడికి వేస్ట్ కాదు. లాస్ ఆఫ్
ఇది ట్రాన్స్మిషన్ లాసెస్ చాలా నెగ్లిజబుల్ ఉంటాయి దీంట్లో. అంత మొత్తం మొదట ఎంత ఉండిందో లాస్ట్కి అంత వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పినటువన్నీ మీరు బాగా విన్నారని నేను అనుకుంటున్నా. కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. గాల్లో ఎగురుతున్న పక్షి న్యూటన్ ఏ సూత్రానికి ఉదాహరణ? మొదటిది, రెండవది, మూడవది, 2 మరియు 3వ సూత్రాలు. ఇది కొంచెం ఆలోచింపజేసే ప్రశ్న, ఎందుకంటే మూడవదని అందరికీ తెలుసు. మరి రెండో దాని సంగతి ఏంటి? 2 మరియు 3నా లేకుంటే 3 ఒకటేనా? అది ఆటోమొబైల్లో హైడ్రాలిక్ బ్రేకులు వేయు విధానం దేనికి ప్రత్యక్ష అమలు? బెర్నౌలీ సిద్ధాంతం, టోరెసెలియన్ సిద్ధాంతం, పాస్కల్ సిద్ధాంతం, ఆర్కిమెడిస్ సూత్రం. స్టెథోస్కోప్ శబ్దము పెద్దగా వినిపించడానికి గల కారణము, ఇది 2011 గ్రూప్ 2. సో అనువాదక శబ్దము, రెజొనెన్స్ ఆఫ్ సౌండ్, సంపోషణ శబ్దము, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్, తరంగాల అధ్యారోపణ సిద్ధాంతము, ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్ ఆఫ్ వేవ్స్, శబ్ద పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. సో ఐడెంటిఫై ది డివైస్ విచ్ వర్క్స్ ఆన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ సౌండ్. మెగాఫోన్, స్టెథోస్కోప్, సౌండ్ బోర్డ్, ఆల్ ది అబౌవ్. ఇంకా ఆప్టికల్ ఫైబర్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? సంపూర్ణ కాంతి శోషణ, టోటల్ అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్, కాంతి యొక్క సంపూర్ణ అంతర పరావర్తన, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్, కాంతి వివర్తన, డిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి పరిక్షేపణ, డిస్పర్షన్ ఆఫ్ లైట్. వీటిలో ఏది? సో ఇంకొక ఫైనల్ అబ్జర్వేషన్ చెప్పి ముగిస్తాను దీన్ని. ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా నేనైతే మనుషుల్లో కూడా అప్లై అవుతుంది బిహేవియర్లో అని నేను నా ఒక సిద్ధాంతం అనుకోండి, దాన్ని నా భావన. ఎట్లా? మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. నన్ను పలానా వ్యక్తి ప్రేమిస్తున్నాడా లేదా, లేకుంటే పలానా ఈ 10 మందితో మనకు రిలేషన్షిప్ ఉంటుంది, వాళ్ళకి నేనంటే ఇష్టమా కోపమా? సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి అంటే మనకు ఒక్కటే అన్నమాట. మనకు ఒక 20 మంది గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఏమనుకుంటున్నారు, నా గురించి నన్ను ఇష్టపడుతున్నారా, అయిష్టం ఉందా వీళ్ళకి నా మీద అని తెలుసుకోవాలనుకుంటే ఒక న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ బిహేవియర్ అని నేను ఒకటి కనుక్కున్నాను అనుకోండి. నా సిద్ధాంతం ఏమంటే, నీకు వీళ్ళంటే ఇష్టమా, వీళ్ళంటే ఇష్టం. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అంటే ఇష్టము, వీళ్ళంటే అయిష్టము. సో అని ఉన్నిందనుకోండి, కలర్ మారుస్తాం మీకు అర్థం కావడం కోసం. సో వాళ్ళు ఇష్టమైన వాళ్ళు అయితే ఎర్రగా ఉండేటివి ఇష్టం లేని వాళ్ళు అనుకున్నాము, ఈ బ్లూ వచ్చి ఇష్టమైన వాళ్ళు. సో ముగ్గురు మీద మనం ఇష్టపడుతున్నాము, ఈ 6 మందిని ఇష్టపడట్లే. మనల్ని ఎంతమంది ఇష్టపడతారంటే ఈ ముగ్గురు మిమ్మల్ని ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో వారు మిమ్మల్ని ఇష్టపడతారు. ఎంతగా అయితే మీరు వాళ్ళని ఇష్టపడతారో అంతగా వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్ ఉండకపోవచ్చు, న్యూటన్స్ థర్డ్ లా ఫిజికల్ ఆబ్జెక్ట్స్ మీద ఉన్నంత ఎగ్జాక్ట్ లేకపోయినా మనము ఎవరినైనా, అందుకే నేనేం చెప్తానంటే, మిమ్మల్ని చాలామంది ఇష్టపడాలి అంటే మీరు వాళ్ళని కన్వర్ట్ చేయడానికి ఒకటే మార్గం ఏమంటే మీరు వాళ్ళని ఇష్టపడండి. మీరు ఎవరైతే మిమ్మల్ని ఇష్టపడాలనుకుంటున్నారో వాళ్ళని మీరు ఇష్టపడండి. ఎక్కువ మంది మిమ్మల్ని ఇష్టపడాలంటే మీరు కూడా అన్కండిషనల్గా వ్యాపార దృష్టితో మనుషులను చూడకుండా, వీడు నాకేం లాభం అనుకోకుండా, జస్ట్ లైక్ హిమ్, అంటే వాడు సక్సీడ్ అయినప్పుడు మీ ఫ్రెండో ఎవరైనా బంధువో మీరు కూడా ఆనందించండి. వాడికి బాధ వచ్చినప్పుడు మీరు బాధపడండి. అంటే ఏంటి? వాళ్ళ మీద ఇష్టం పెరిగినట్టు. మిమ్మల్ని మీరు ఎట్లా ఇష్టపడుతున్నారో అట్లా ఎదుటి వ్యక్తిని కూడా ఇష్టపడితే ఆటోమేటిక్గా అతనికి తెలియకుండానే అతను మిమ్మల్ని ఇష్టపడడం మొదలవుతుంది. సో ప్రేమ కానీ ఇష్టం కానీ ఎదుటి వ్యక్తి మీద పెంచుకుంటా పోతుండాలి అన్కండిషనల్గా. వాడు మనల్ని ఇంతవరకు ప్రేమించలేదు, వాడు ఇంతవరకు బాగుండలేదు కాబట్టి నేను చేయను. ఎవడు ఫస్ట్ మూవ్ వేయట్లేదు. ప్రాబ్లం ఏమవుతుంది సమాజంలో? మనము ఎవరో ఒకరు మంచిగా మూవ్ చేసినాం, ఫస్ట్ మనం మూవ్ చేద్దాం, ఫస్ట్ లెట్ us బి గుడ్ విత్ దెమ్ అండ్ దెన్ ఆటోమేటిక్లీ దే విల్ బి గుడ్ విత్ us. అలా కాకుండా వాడు మంచిగున్న తర్వాత నేను మంచిగుంటా అనుకున్నామనుకో, ప్రతి ఒక్కడు స్వార్థానికి మనల్ని వాడుకోవాలని ట్రై చేస్తున్నాడు. మనం కూడా వాళ్ళని స్వార్థానికి వాడుకొని వాడి స్వార్థానికి మనం బలి కాకుండా చూసుకుంటూ ఇలా జీవితం గడుపుతూ ఉంటాం. అది ఒక యాంగిల్ అనమాట, నీ సేఫ్టీ
చూసుకోవాలి నువ్వు, లేకుంటే ఎవడో ఒకడు నిన్ను వచ్చి నీది మొత్తం లాగేసుకుంటాడు, నిన్ను ఇబ్బందుల పాలు చేస్తాడు. అలా కాకుండా రక్షించుకోండి, ఓకే గుడ్. కానీ అంతటితో ఆగద్దు. ప్రేమించడం, మంచి ఇష్టపడడం మొదలుపెట్టండి. యూ లైక్ మోర్ అండ్ మోర్ పీపుల్. అన్కండిషనల్, వాళ్ళేం మొదలు పెట్టరు, మనమే మొదలు పెడతాం. పాజిటివ్ ఇనిషియేషన్. అప్పుడేమవుతుంది, వాళ్ళ వైపు నుంచి కూడా మీకు తెలియకుండానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు క్యాలిక్యులేట్ చేయకుండా కానీ వస్తారు. సో ఎక్కువ మనుషులు నిన్ను ఇష్టపడుతున్నారు అంటే నువ్వు ఎక్కువ మందిని ఇష్టపడడం మొదలుపెట్టావు అని అర్థం. ఇప్పటి నుంచి అది మొదలు పెట్టుకోండి. ఇది సైన్స్ క్లాస్ కాదు, నేను మనిషి జీవితంలో సైన్స్ ఎట్లయితే ఉపయోగపడుతుందని ఇంతవరకు చెప్తున్నానో, బిహేవియర్లో కూడా దీని కాన్సెప్ట్ వాడచ్చు అనేది నా అభిప్రాయం మీకు చెప్పాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. I hope you enjoyed this session. We will have some more sessions on science in daily life. These are important for exam and also for life. Thank you very much for joining. Have a good day. Bye bye.